దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 97. ఆనందితో సినిమాకి వచ్చిన అశ్విన్. కానీ అక్కడ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శిరీష, చైతన్య నవ్వుతూ మాట్లాడుకుంటూ ఎదురుగా వస్తుంటారు. వాళ్ళని అలా చూడగానే జితేంద్రకి మొఖంలో రంగులు మారుతుంటాయి. చైతన్యతో కలిసి వస్తున్న శిరీష కూడా జితేంద్రని చూసి గుడ్ ఈవినింగ్ జితేంద్ర అని అంటుంది. జితేంద్ర చైతన్య వైపు ఓరగా చూస్తూ గుడ్ ఈవినింగ్ అని, రోజూ ఈ టైంకి ఇంటికి వెళ్ళేదానివి కదా, ఇవాళ ఇంకా వెళ్ళలేదేంటి అని అడుగుతాడు. వెళ్ళాలనే బయలుదేరాను, కానీ చైతన్య చిన్న ట్రీట్ ఇస్తానంటే క్యాంటీన్ వైపు వెళ్తున్నాము అంటుంది శిరీష నవ్వుతూ. లోపల ఈర్ష్యగా ఉన్నా పైకి నవ్వుతూ ఓ అలాగా అంటాడు జితేంద్ర. ఓకే జితేంద్ర, బాయ్ అని చెప్పి పద చైతన్య అంటూ చైతన్య చేయి పట్టుకుని క్యాంటీన్ వైపు వెళ్తుంటుంది. శిరీష అలా చేయి పట్టుకోవడం చైతన్యకి సంతోషంగా అనిపిస్తుంటే జితేంద్రకి మాత్రం కాలిపోతూ ఉంటుంది. మరోపక్క చైతన్య జితేంద్ర చూపుల్ని కనిపెడుతూనే శిరీషతో కలిసి వెళ్తుంటాడు. ఇద్దరూ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఆర్డర్ ఇస్తారు. జితేంద్ర వాళ్ళని ఫాలో అవుతూ ఆ క్యాంటీన్కి వస్తాడు. నిజానికి బయటికి తీసుకువెళ్ళి నీకు పార్టీ ఇవ్వాలని ఉంది శిరీష, కానీ బామ్మ హాస్పిటల్లో ఉండగా బయటికి వెళ్ళడానికి మనసొప్పలేదు. హాస్పిటల్ క్యాంటీన్లో ట్రీట్ ఇస్తున్నందుకు ఏమీ అనుకోకు అంటాడు చైతన్య. అదేమీ లేదు. ట్రీట్ అనేది ఎక్కడ ఇస్తున్నావని కాదు, ఎంత కృతజ్ఞత అభిమానంతో ఇస్తున్నావనేది ముఖ్యం అంటుంది శిరీష నవ్వుతూ. చూస్తూ ఉండగానే ఈ ఇద్దరు బాగా దగ్గరైపోతున్నారనే టెన్షన్ జితేంద్రలో ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళ ముందుకి స్నాక్స్ రాగానే అవి తింటూ మాట్లాడుతుంటారు. వాళ్ళు క్యాంటీన్ నుంచి బయటికి వచ్చే వరకు జితేంద్ర వాళ్ళని ఫాలో అవుతూనే ఉంటాడు. శిరీష ఇంటికి వెళ్ళటానికి కార్ దగ్గరికి ఎనీ టైం బామ్మగారి గురించి నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి చైతన్య, ఇక నేను వెళ్తాను, బాయ్ అని చెప్పేసి శిరీష కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటుంది. చైతన్య వెళ్తున్న తన కార్ కనుమరుగయ్యే వరకు నవ్వుతూ చూస్తుంటాడు. ఓ పక్కన ఉండి జితేంద్ర అదంతా గమనిస్తూ కోపంగా చెయ్యిని పిడికిలి బిగిస్తూ ఉంటాడు. ఆఫీస్ నుండి ఆనందిని తీసుకుని వస్తున్న అశ్విన్ ఓ సినిమా హాల్ ముందు కారు ఆపుతాడు. ఏంటి అమ్మా, ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది కళ్ళు పెద్దవి చేసి. నువ్వే కదా సినిమాకి వెళ్దామన్నావు, సినిమా చూసి ఇంటికి వెళ్దాం పదా అంటూ కారు దిగుతాడు. వావ్ యమా, నువ్వు అప్పుడప్పుడు మంచివాడివే అని సంతోషపడుతూ కార్ దిగి అశ్విన్ దగ్గరికి వస్తుంది. టికెట్స్ తీసుకుని ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చుంటారు. సినిమా స్టార్ట్ అవ్వగానే ఆనంది అశ్విన్ చేతిని చుట్టుకొని కూర్చొని సినిమా చూస్తుంటుంది. అశ్విన్ అది చూసి అలా కూర్చోపోతే మామూలుగా కూర్చోవచ్చు కదా అని అంటాడు. నేను సినిమాకొచ్చింది ఏ ఫ్రెండ్తోనో లేక మావయ్యతోనో అన్నయ్యతోనో కాదు, మొగుడుతో అంటూ ఇంకాస్త బిగుసుకొని కూర్చుంటుంది. ఈ చిన్న సరదా కూడా ఎందుకు కాదనాలి అని అనుకుని ఇక అశ్విన్ కూడా ఏమీ మాట్లాడకుండా సినిమా చూస్తుంటాడు. కానీ అశ్విన్కి సినిమా మీద ధ్యాస కన్నా కూడా చైతన్యం మీద అనుమానాలు రేకెత్తుతూ ఉంటాయి. సినిమాలో లవర్స్ ఇద్దరు డ్యూయట్ వేసుకుంటూ ఉంటే అది చైతన్య శిరీష వేసుకున్నట్టుగా కనిపిస్తూ ఇరిటేట్ అవుతుంటాడు. కానీ ఆనంది మాత్రం అశ్విన్‌తో కలిసి మూవీ చూడటంలో ఎంజాయ్ చేస్తుంటుంది. అశ్విన్‌కి అసలు సినిమా చూడబుద్ధి కాకపోయినా తన సంతోషాన్ని ఎందుకు కాదనాలి అన్నట్టుగా బిర్రుగా కూర్చుంటాడు. ఇక ఆనంది సస్పెన్స్ వచ్చినప్పుడు గుడ్లు వెళ్ళబెట్టి టెన్షన్‌గా చూడటం, జోక్స్ వచ్చినప్పుడు విరగబడి నవ్వటం, ఎమోషనల్ వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం చేస్తుంటే అశ్విన్ కర్చీఫ్ తీసిచ్చి ఆ కన్నీళ్లు తుడుచుకో అని అంటాడు.
ఆనంది కర్చీఫ్‌తో కన్నీళ్లు తుడుచుకుంటూ, "అలా ప్రేమికుల్ని విడదీయటం తప్పు కదా యమా?" అని అడుగుతుంది. "ఆ హీరో కావాలని హీరోయిన్‌ని ట్రాప్ చేయటం తప్పే కదా మరి" అని అంటాడు. "అది తప్పే కావచ్చు. కానీ అతను తర్వాత మారిపోయి తను నిజాయితీగానే ప్రేమిస్తున్నాడు కదా! ఇలాంటి ప్రేమకు నేను సపోర్ట్ చేయకుండా ఉండలేను" అంటుంది ఆనంది. "బట్ ఐ డోంట్ లైక్ దిస్" అంటాడు కేర్‌లెస్‌గా. "పోయమ్మా! నీకు ఏది నచ్చదు" అని సినిమా చూడ్డంలో నిమగ్నమవుతుంది. ఫైనల్‌గా సినిమా ఆనందికి బాగా నచ్చితే అశ్విన్‌కి అస్సలు నచ్చదు. ముందు రాబోయే స్టోరీకి ఇది ఒక హింట్. నైట్ 11 అవుతుండగా శిరీష బెడ్ మీద పడుకొని చైతన్య ఊహల్లోనే ఉంటుంది. చైతన్య ప్రేమలో చిగురుటాకులు తొడుక్కుంటున్న తనకి సంతోషంతో నిద్ర పట్టక చైతన్యకి ఫోన్ కాల్ చేస్తుంటుంది. అదే సమయంలో జితేంద్ర నిద్రపోతున్న బామ్మగారికి సెలైన్ మారుస్తూ ఉంటాడు. అమర్ ఇంటికి వెళ్ళిపోతే చైతన్య ఒక్కడే బామ్మ దగ్గర ఉండిపోతాడు. ఆ సమయంలో శిరీష దగ్గర నుంచి ఫోన్ రావడం చైతన్య కాస్త ఆశ్చర్యపోతూ బామ్మగారి నిద్ర డిస్టర్బ్ కాకుండా కాస్త పక్కకు వచ్చి లిఫ్ట్ చేసి, "చెప్పు శిరీష, ఇంకా పడుకోలేదా?" అని అంటాడు. చైతన్య నోటి వెంట శిరీష అనే పేరు జితేంద్రకి వినపడగానే ఆ టైంలో శిరీష చేతన్‌కి ఫోన్ చేయడం ఆశ్చర్యం, కోపంతో ఉంటాడు. "ఇంకా నిద్రపోలేదు చైతన్య. బామ్మగారు నిద్రపోయారో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను" అని అంటుంది. బామ్మ పడుకుంది. తనకి ఇప్పుడే సెలైన్ అయిపోతే డాక్టర్ జితేంద్ర మరొక సెలైన్ పెడుతున్నారు అని అంటాడు. "అలాగా? అక్కడ సోఫా ఉంది కదా! నువ్వు కూడా పడుకో. నైట్ డ్యూటీలో ఉన్నవాళ్ళు బామ్మగారిని చూసుకుంటారులే" అని మాట్లాడుతూ ఉంటుంది. అలా కాసేపు ఇద్దరూ మాటలు కలిపి మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తారు. అప్పటి వరకు ఆ మాటలు విన్న జితేంద్ర ఇక ఆ రూమ్‌లో నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఫైనల్‌గా మరో 2 రోజుల్లో జితేంద్ర చూస్తూ ఉండగానే శిరీష, చైతన్య ఇంకా దగ్గరవుతారు. బామ్మగారు కూడా ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటారు. చైతన్య, దీపక్ ఎప్పుడూ కలిసే ఓ నిర్మానుష్య ప్రదేశంలో కలుస్తారు. చివరికి అనుకున్నది సాధించావనమాట. తనని ప్రేమిస్తున్నట్టుగా నటించి శిరీషని నీ ప్రేమలో దింపావు. ఏమైనా నీ టాలెంట్‌ని మెచ్చుకోవాలి చైతన్య అంటాడు దీపక్ నవ్వుతూ. దీపక్ మాటలకు చైతన్య పైకి నవ్వుతూ, ఇది నేను నటించినట్టుగా లేదు. నిజంగా నా మనస్ఫూర్తిగా తనని ప్రేమిస్తున్నట్టుగా ఉంది అని అనుకుంటాడు మనసులో. ఇంకేముంది, త్వరలో శిరీషని పెళ్లి చేసుకొని అక్కడ ఆ యముడు ఆనందిని ఎంత కష్టపెడుతున్నాడో నువ్వు కూడా శిరీషని అంతే కష్టపెట్టు. అప్పుడే ఆ అశ్వినికి తెలిసి వస్తుంది అంటాడు దీపక్. దీపక్ మాటలకు అవునని కాదని అనలేక ఒక నవ్వే సమాధానంగా ఉండిపోతాడు చైతన్య. ఆ గౌతమి గారిని ఇంటి నుండి పంపించడానికి నువ్వు నాకు చెప్పిన సలహా కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నాను. మరికొన్ని రోజుల్లో తను ఖచ్చితంగా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోతే నీకు పార్టీ ఇస్తానులే అంటాడు దీపక్ నవ్వుతూ. ఇలాంటి పార్టీలు నాకేమి వద్దులే. బామ్మగారికి మెడిసిన్ వేసే టైం అయింది. ఇక నేను వెళ్తాను అని చెప్పి చైతన్య బయలుదేరతాడు. నీకు బామ్మగారికి మెడిసిన్ వేసే టైం అయితే నాకు గౌతమి గారిని తిట్టే టైం కూడా అయింది. నేను కూడా వెళ్ళాలి అని అనుకుని దీపక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు నందిత హాల్లో కూర్చుని ఉండగా అశ్విన్ తలకి ఎదురుగా కూర్చుని, ఏంటమ్మా, ఏదో మాట్లాడాలన్నావు అని అడుగుతాడు. జితేంద్ర వాళ్ళ ఫాదర్ సూర్యనారాయణ గారు నన్ను కలిశారు అశ్విన్ అని అంటుంది. దేని గురించి కలిశారు అని అడుగుతాడు అశ్విన్. శిరీషని వాళ్ళింటి కోడలుగా చేసుకోవడం కోసం నాతో మాట్లాడారు. వారి మాటల్లో జితేంద్ర శిరీషని బాగా ఇష్టపడుతున్నాడని తెలిసింది అని అంటుంది నందిత. అవునా అంటాడు అశ్విన్ కాస్త సంతోషంతో. మరి నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది సుచరిత. తెలుసుకోవాల్సింది యమ అభిప్రాయం కాదు, పెళ్లి చేసుకోబోయే
శివంగి అభిప్రాయం అంటూ ఆనంది వాళ్ళ మధ్యకొస్తుంది. ఏయ్, నువ్వు కాస్త నోరు మూసుకో అంటాడు అశ్విన్ ఎప్పటిలాగా తనని కసేస్తూ. నువ్వన్నది కూడా కరెక్టే ఆనంది. తన అభిప్రాయం కూడా తెలుసుకుంటాంలే. కానీ శిరీష మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్న అశ్విన్ అభిప్రాయం అడగటం ముందుగా నా బాధ్యత అని. నీ అభిప్రాయం ఏంటో చెప్పు అశ్విన్. నీకు ఈ సంబంధం నచ్చితే తర్వాత మనం ఈ విషయం గురించి శిరీషతో మాట్లాడొచ్చు అంటుంది నందిత. అది అమ్మా, ఒకసారి నేను జితేంద్రతో డైరెక్ట్గా మాట్లాడాలి. అప్పుడు ఈ విషయం మీద ఒక నిర్ణయం తీసుకుని నీకు చెప్పగలను అని అంటాడు. సరే, నీ ఇష్టం. ఒకసారి మీరిద్దరూ మీట్ అయ్యి మాట్లాడండి. జితేంద్ర నీకు నచ్చితే ఈ విషయం గురించి మనం శిరీష దగ్గర డిస్కషన్ చేయొచ్చు అంటుంది నందిత. అనుకున్నట్టుగానే అశ్విన్ జితేంద్రని మీట్ అవుతాడు. నిజంగానే నేను మీ చెల్లెల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అశ్విన్ గారు అంటాడు జితేంద్ర అశ్విన్కి ఎదురుగా కూర్చొని. నేనింకా మా చెల్లెల అభిప్రాయాన్ని అడగలేదు. మా చెల్లెలి అభిప్రాయం కంటే ముందు నిన్ను ఒక్కసారి కలుద్దామని ఇలా వచ్చాను జితేంద్ర. నాకు నా చెల్లెలంటే ప్రాణం. ఏ కారణం చేత తన కంటతడి పెట్టినా నేను తట్టుకోలేను. లైఫ్ లాంగ్ తను హ్యాపీగా ఉండాలనేది నా కోరిక అంటాడు అశ్విన్. మాకు పెళ్లి జరగాలే కానీ మీ చెల్లిని సంతోషంగా ఉంచే బాధ్యత నాది అశ్విన్ గారు అంటాడు జితేంద్ర. ఆ మాటలు విని అశ్విన్ సంతోషపడుతూ, ఎస్, శిరీషాకి జితేంద్ర కరెక్ట్ అయినవాడు అని అనుకున్నాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ విషయం గురించి మీ చెల్లితో కూడా మాట్లాడండి అని జితేంద్ర చైతన్యని ఉద్దేశించి తొందరపడతాడు. అదే సమయంలో శిరీష బెడ్ మీద బోర్లుగా పడుకొని కాలు ఊపుతూ తాపీగా ఏదో మ్యాగజైన్ తిరిగేస్తూ ఉండగా ఆనంది అక్కడికొచ్చి, హలో శివంగి, నువ్విలా పడుకోవటం ఇక కుదరదమ్మా. ఆ అమ్మా కొడుకు నీకు సంబంధం మాట్లాడుతున్నారు. అంటే నువ్వు త్వరలో అత్తగారింటికి వెళ్తున్నావు అంటూ నోటి దూల ఆనంది అందరికంటే ముందు బయటపడుతుంది. ఆ మాటలు విని శిరీష ఒక్కసారిగా షాక్ అవుతున్నట్టుగా లేచి నిలబడి, ఏంటి, నాకు సంబంధం మాట్లాడుతున్నారా అని కంగారుగా అడుగుతుంది. అవును, పెళ్ళికొడుకు ఎవరో తెలుసా? నీకు బాగా తెలిసిన వ్యక్తి అంటూ ఊరిస్తుంది. బాగా తెలిసిన వ్యక్తి అనగానే తన ధ్యాస చైతన్య వైపు వెళ్తూ, అలా చైతన్య ఊహకు రాగానే పెదవుల మీద చిరునవ్వు కనిపిస్తూ, తెలిసిన వ్యక్తి అంటే ఎవరు అని ఆతృతగా అడుగుతుంది. ఎవరో చెప్పుకో చూద్దాం అంటుంది ఆనంది. అబ్బా ఆనంది, ప్లీజ్ నన్ను టెన్షన్ పెట్టకు, ఎవరో చెప్పు అంటుంది శిరీష. ఆశ దోశ అప్పడం వడ, నేను చెప్పను పో అంటుంది ఆనంది. అరే, నన్ను ఇలా టెన్షన్ పెట్టిస్తావేంటి? నాకు బాగా తెలిసిన వ్యక్తి అంటే ఎవరో త్వరగా చెప్పు ఆనంది, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. చెప్పాలి అంటే ఒక కండిషన్ అంటూ ఫోజులు కొడుతుంది ఆనంది. ఏంటి ఆ కండిషన్ అని అడుగుతుంది. ఆ వ్యక్తి ఎవరో చెప్పు వదినా అంటూ నాకు రెస్పెక్ట్ ఇచ్చి అడుగు, అప్పుడు చెప్తాను అంటుంది ఆనంది. టైం చూసి నన్ను ఆడుకుంటున్నావు కదా అంటుంది శిరీష కాస్త కోపం తెచ్చుకుంటూ. మరి నాకు టైం వచ్చేదే అప్పుడప్పుడు, వచ్చినప్పుడు ఆడుకోవాలి కదా అంటుంది గుడ్లు తిప్పుతూ. ఇప్పుడేంటి, నేను వదిన అని పిలవాలి అంతే కదా? సరే అని ఆ తెలిసిన వ్యక్తి ఎవరో త్వరగా చెప్పు వదినా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. అది ఆల్హరా దారికి అంటూ నవ్వుతుంటుంది. దారికొచ్చాను కదా, ముందు అతను ఎవరో నాకు త్వరగా చెప్పు అంటూ ఆతృతగా అడుగుతుంది. అబ్బా, అంత టెన్షన్ ఎందుకు పడతావు? నీకు బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పాను కదా అంటుంది ఆనంది. అది మీ అన్నయ్య అయితే బాగుండు అని వెయిట్ చేస్తున్నాను అని మనసులో అనుకొని, త్వరగా చెప్పు ప్లీజ్ అని అంటుంది. అతను ఎవరు అంటే డాక్టర్ జితేంద్ర అని ఆనంది గొప్ప విషయం చెప్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ చెప్తుంది. ఆ పేరు వినగానే శివంగి షాక్లోకి వెళ్ళి, డాక్టర్ జితేంద్రనా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును,
ఇద్దరు గుండెలు కోసే డాక్టర్సే కదా, గుండెలు కోసుకుంటూ బాగా సంపాదించుకోవచ్చులే అని అంటుంది. అసలు నువ్వు చెప్పింది నిజమేనా అని శివంగి టెన్షన్ పడుతూ అడుగుతుంది. నిజమే. జితేంద్ర వాళ్ళ ఫాదర్ మీ అమ్మగారితో ఈ సంబంధం గురించి మాట్లాడారంట. తర్వాత ఆ అమ్మ కొడుకు డిస్కషన్ చేసుకున్నాక నీకు జితేంద్ర అయితే కరెక్ట్ అని మా అమ్మ డిసైడ్ చేసుకుని జితేంద్రతో మాట్లాడడానికి వెళ్ళాడు అని చెప్తుంది. అది వినగానే శివంగి వడబడిన పువ్వులా మారిపోతుంది. సో త్వరలో నీ పెళ్లి జరగబోతుంది అని సంతోషంగా చెప్పి, "హ్మ్, నీ పెళ్లి పట్టుచీర పూల జడతో అయిపోతుంది. కానీ నా పెళ్ళే అలా జరగలేదు" అని బాధపడి, "సరేలే, జరగబోయే నీ పెళ్లి గురించి కలలు కంటూ ఉండు. బాయ్" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే శివంగి డల్‌గా బెడ్ మీద కూలబడి, నా మనసు చైతన్యని కోరుకుంటుంది. కానీ చైతన్య మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో తెలీదు. కానీ అమ్మ, అన్నయ్య జితేంద్రతో నా పెళ్లి అనుకుంటున్నారు. ఇప్పుడేంటి నా పరిస్థితి అని అనుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. శిరీషకి జితేంద్రతో సంబంధం అని చైతన్యకు తెలియనుందా? శిరీష తన మనసులో ఉన్న మాటని చైతన్యకు చెప్తుందా? గందరగోళం గజిబిజితో చైతన్య శిరీషల కథ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది? అందులో ఆనంది పాత్ర ఎంత ఉండబోతుంది? చివరికి అశ్విన్ చేతిలో ఆనంది పరిస్థితి ఏంటి? అందరి జంటల మధ్య అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.